మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబాద్ జిల్లా నెల్లూరు మండలం వస్త్రం తండలో ఉన్నాము. ఇక్కడ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వస్త్రం తండ వాసులు వృద్ధ దంపతులు గుగులోతు సావిడ మరియు గురోతు లాలి వాళ్ళ వృద్ధ దంపతుల పెళ్లి జరిగిందని సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దాని గురించి మనం వస్త్ర తండకు వచ్చినాము. ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళు అసలు ఈ ఏజ్లో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంది అనేసి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెళ్లి కూతురు, వృద్ధ పెళ్లి కూతురు, ఈ ఏజ్లో మీరు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకున్నారు? కారణం ఏంటిదమ్మా? అప్పుడు అవి చచ్చిపోతున్నప్పుడు ఎండ్లా పెట్టాలి అని చేసినాడు. అన్నం చచ్చిపోయిండు. అన్నం చచ్చిపోతే ఆ కాలంలో ఇక వాళ్ళ చుకురి కులం అని అప్పుడు చేసారు. నాకు ఈడ కట్టారు, నాక 4 కొడుకులు, ఒకటే బిడ్డ, 4 కొడుకు. అయితే వాళ్ళు 2 చచ్చినారు, 2 ఉన్నారు. ఇప్పుడు కొడుకులు 2 ఉన్నారు. ఇతమన్నది కానీ అది ఏం చేయరు, ఇదే పెట్టుకున్నాడు. చిన్న పిల్లగాడే పెట్టుకున్నాడు కానీ తాటి లేని పిల్లగాడు చేసినాడు. కానీ ఒక పావులా వేయలే వాళ్ళు, ఎవరు వేయలే. అయితే వాళ్ళు నౌకరి వచ్చినారు. నా మల్లునికి 2కి వచ్చింది నౌకరి. వాళ్ళు పెట్టవద్దా? కాదు, పెళ్లి జరిగింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? పెళ్లి ఎట్లా చేసిండు మీ మనవాడు? ఎట్లా జరిగింది? ఏంది జరిగింది? మరి మంచిది దొరికింది. కోడి చేసినాడు, 3 కోళ్ళు చేసినాడు. ఏం చేసినాడు? మంచిగానే చేసినాడు. ఇంటికి పొందాలా, ఎట్లా పెట్టాలి అని చేసినాడు. ఇప్పుడు దీనికి రోజులు చేయలే, ఇప్పుడు చేసినాడు. మిరపకాయలు కాసింది, 4 లక్షగా వచ్చినాయి. 4 లక్షలు వచ్చినాయి. నా పేరు యాకూబ్, నెల్లికుదురు మండల్, వస్త్రం తండ. మా సామిడ, మా తాత, లాలి, మా నానమ్మ. వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి 65 సంవత్సరాల కిందట మా తాత మా నాయనమ్మ మ్యారేజ్ అనేది జరగలేదు అన్నట్టు. అంటే మా తాతమ్మకు జరిగింది, మా తాతయ్యకి జరగలేదు, మా నానమ్మకు జరిగింది. అంటే మా తాత వాళ్ళ అన్న హెల్త్ ఇష్యూ వల్ల మా నాయనమ్మకి ఇచ్చిర్రు ఫస్ట్ స్టార్టింగ్లో. మీ తాత వాళ్ళ సొంతం అన్నయ్య? మా తాత వాళ్ళ సొంతం అన్నయ్యకు మా నానమ్మకి ఇచ్చిర్రు ఫస్ట్. అయితే మా పెద్ద తాత హెల్త్ ఇష్యూ వల్ల అట్లా చనిపోయింది అన్నట్టు. అప్పుడు పూర్వకాలంలో మా తాత అంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళ అన్నదమ్ములు ఉంటే ఆ పూర్వకాలంలో వాళ్ళకి ఇచ్చేస్తుండే అన్నట్టు అప్పుడు. అయితే ఇక కోరిక మేరకు మేము అప్పుడు మా 4 నలుగురు మా తాతకు 4 కొడుకులు, ఒక మాకు అత్తయ్య. మేము అందరం మాట్లాడుకొని కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉండే. మా తాతయ్య మా నానమ్మలో 40 ఎకరాల ఆస్తి సంపాదించారు. అప్పుడప్పుడు 40 ఎకరాల ఆస్తి సంపాదించి అందరికీ కలిసిమెలిసి ఉండే. 2005లో మేము ఇక ఏర్పడ్డాం అన్నట్టు. ఇక ఏర్పడి ఉమ్మడి కుటుంబంగా గత 40 సంవత్సరాల ఉమ్మడి కుటుంబంగా ఉండే. అంటే వేరుపడ్డా కానీ మీరు అందరు కలిసే ఉంటాం. వేరుపడ్డా కూడా మేము అందరం కలిసే ఉంటాం కూడా ఇప్పటికైనా. అయితే ఇప్పుడు మేము అందరం కలిసి కట్టుగా మాట్లాడుకొని మా పెద్దమ్మలతోని, మా పెదనాళ్ళతోని, మా అన్నలు, వదినలు, అక్కలు, కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకొని మా డాడీ లేడు, మా డాడీ చనిపోయి 11 ఇయర్స్ అవుతుంది. అయితే మా మమ్మీతో మాట్లాడి నాకు ఒక కోరిక ఉండే, నా బర్త్డే అప్పుడు గ్రాండ్గా చేయాలి, నేను మ్యారేజ్ చేయాలి మా నాయనమ్మది తాతయ్యది. కొడుకు లేని లోటు, మా చిన్న కొడుకు ఉంటే మాకు కూడా ఇట్లా చేసేటోడేమో అని వాళ్ళకు ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలని నేను నాకు ఒక కోరిక ఉండే, బలమైన గట్టి కోరిక. నేను ఎప్పటికైనా చేయాలి వీళ్ళ మ్యారేజ్ అని నేను అనుకొని ఈ విధంగా నేను ఆ బర్త్డే అప్పుడు గ్రాండ్గా చేసిన అన్నట్టు. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా పెళ్లి చేశారు కదా మీరు? ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా సంతోషం అన్న. నాకు సంతోషం, మా ఫ్యామిలీ వాళ్ళకు సంతోషం, తండవాసులకు కూడా సంతోషం.
మా తాతమ్మ, మా నాన్న, మా తాతయ్య, మా నానమ్మ ఇంకా ఫుల్ హ్యాపీ అంటే 100% ఫుల్ హ్యాపీ వాళ్ళైతే. మేము కూడా చాలా హ్యాపీ అన్న. నాకు కూడా ఒకటి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. నాకు 10 years నాకు ఒక డ్రీమ్ ఉండే, వీళ్ళకి ఎట్లయినా చేపియాలని చేపేసి ఇది ఒక డ్రీమ్ ఉండే అని అయిపోయింది కంపల్సరీ. ఇక అంటే వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఇప్పుడు రిలేషన్లా పెళ్ళికైనా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఉంటారుగా, ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు అట్లా. నాకు ఇప్పుడు మా ఆయనకు మా నాన్నమ్మ మాకు చెప్తా ఉంటుంది ఎప్పుడప్పుడు, మీ తాతయ్యకి అట్లా మ్యారేజ్ కాలే, ఇక అట్నే ఉన్నాడు అది అని అప్పుడప్పుడు అట్లా ఉంటుంది. అందరి ముందు అట్లా చెప్తూ ఉంటుంది. నాకు బాధ అనిపిస్తుంది. నేను ఈ విషయం నేను తీసుకొని నేను కంపల్సరీ ఎప్పుడో ఒక రోజు గట్టిగా గ్రాండ్గా చేయాలి, వీళ్ళ ఫంక్షన్, వీళ్ళ మ్యారేజ్ మళ్ళీ చేపియాలని నాకు ఒక కోరిక ఉండే అన్న. అది ఫుల్ఫిల్ అయింది ఎస్టర్డే. మాకు పెళ్లి చేయాలనుకున్నా, చేసిన కొడుకు బర్త్డే నాడు చేయాలనుకొని చేసిన, ఎప్పటికీ చేయలేదు అనేది మా అత్తమ్మ. పెళ్ళి కాలేదు, మా అయ్యకు పెళ్ళి కాలేదు, చేయాలి అని అంటే నాకు కూడా చేసిన వాళ్ళ పెళ్ళి నేనే ఖర్చు పెట్టి నేనే చేసిన, నేనే సాదుతున్నా. ఇప్పుడు మా ఆయన చనిపోయి 12 సంవత్సరాలు. అప్పటి నుంచి నేనే వాళ్ళ పెళ్ళి చేయాలని చేసిన. తండ వాళ్ళందరూ వచ్చారు, చుట్టాలు వచ్చారు, అందరూ ఫంక్షన్ పెట్టాను, అందరికి వేసాను, మంచిగానే చేసిన. సంతోషంగా డీజే కూడా తెచ్చినాం, సంతోషంగా చేసినాం. పేరు సుమతి. మా తాతయ్య సామిడ, నా అమ్మమ్మ లాలమ్మ వాళ్ళ పెళ్లి చేయడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ పెళ్లి గురించి అని భద్రాచలం నుంచి వచ్చామండి. మా బావోళ్ళు వాళ్ళందరూ హైదరాబాద్లో జాబులు చేస్తారు, వాళ్ళందరూ వచ్చారు. మేము కుటుంబ సమేతంగా సంతోషంగా హ్యాపీగా మ్యారేజ్ చేశాము. చాలా సంతోషంగా ఉంది. తండావాసులు అందరూ వచ్చారు, దావత్ చేసుకున్నాం, డీజే బాక్సులు, డ్యాన్సులు, చాలా హ్యాపీగా అయిందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. తాతయ్య అమ్మమ్మ పెళ్లి చేయటం, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ హ్యాపీగా సంతోషంగా పెళ్లిలో పాల్గొన్నామండి. చాలా సంతోషంగా ఉందండి. నా పేరు హాసిని. మా తాతయ్య సామిడ, మా నానమ్మ లాలి. నిన్న ఏమో పెళ్లి చేసినాం. నిన్న డీజే తెచ్చిండు మా అన్న, మస్తు ఎంజాయ్ చేసినాం. నిన్న తండ వాళ్ళందరూ వచ్చిర్రు, మా వదిన, మా అన్నయ్య వాళ్ళందరూ వచ్చిర్రు. మంచిగా హ్యాపీగా చేసుకున్నాం. ఇది మన మహబాద్ జిల్లా వస్త్రం తండలో వృద్ధ దంపతులు గుగ్లోత్ సావిడ మరియు గుగ్లోత్ లాలి పెళ్లి జరిగిన విధానం ఇది. వాళ్ళ మనవడైనటువంటి యాకూబ్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మైండ్లో మెదడులో ఎప్పటి నుండో ఉన్న ఒక కోరిక, ఆయనకు చిన్నప్పటి నుంచి మా తాత మా నాన్నమ్మ పెళ్ళి కాలేదు, పెళ్ళి ఎట్లైనా విధంగా చేయాలనేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్గా, అంటే ఏ విధంగా అంటే ఒక పెళ్ళి, నిజమైన పెళ్ళి, పెద్ద పెళ్ళి నార్మల్గా ఎట్లా జరుగుతుందో అలా ఆ విధంగా చేసి కుటుంబ సభ్యులు మరియు తండవాసుల మన్ననలు కూడా పొందుతున్నాడు యాకూబ్. ఆయనకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.